వాడన్ టీ-షర్ట్తో స్కార్ఫ్, వాడన్ లెగ్గిన్స్తో బ్లౌజెస్. హలో నమస్తే, వెల్కమ్ టు సరితాస్ ట్రెండీ టాక్స్. ఈరోజు వీడియోలో మంచి టిప్స్ అయితే షేర్ చేస్తానండి. టీ-షర్ట్తో స్కార్ఫ్ ఎలా వేర్ చేసుకోవాలో చూద్దాము. నేనైతే బ్లాక్ తీసుకున్నానండి. కాలర్ నెక్ కాకుండా నార్మల్ టీ-షర్ట్ తీసుకోండి. ఈజీగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను రివర్స్ వేసుకున్నాను. కావాలనుకుంటే టీ-షర్ట్ ఇట్లా పెట్టేసి వేసుకుంటే కూడా డిజైన్ కనిపించేట్టుగా వేర్ చేయొచ్చు. ఇలా స్ట్రెచ్ అవుతుంది, చాలా కంఫర్ట్గా అనిపిస్తుందండి. లెగ్గిన్స్తో బ్లౌజెస్ పిల్లలకి ఏ విధంగా వేర్ చేయొచ్చు అనేది చూపిస్తానండి. ఎలాస్టిక్ పాడైపోయినవి కూడా వాడుకోవచ్చండి. కొంచెం ఇక్కడ మనకి నెక్ పార్ట్ వస్తుంది, మీకు చూపిస్తాను. చిన్నగానే కట్ చేసుకోవాలండి, మరి పెద్దగా కట్ చేసుకుంటే నెక్ పెద్దగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైన ఎలాస్టిక్ లూజ్ అయిపోయినా పర్లేదండి, ఇక్కడ ఏదైనా హుక్ పెట్టుకోవచ్చు. నేను వేర్ చేసి చూపిస్తాను. ఇవి హ్యాండ్స్ వస్తుంది, పెద్దగా అయిపోతే కనుక కట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసిన పార్ట్ మిషన్ మీద చిన్నగా కూడా కుట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మీకు వేర్ చేసి చూపిస్తాను. జస్ట్ ఫుల్ హ్యాండ్స్ కావాలనుకుంటే ఫుల్ ఉంచుకోవచ్చు. చూసారా, ఈ విధంగా వస్తుంది. వేర్ చేసినప్పుడు మీకు ఇంకా కావాలి అనుకుంటే ఫ్రంట్ కొంచెం ఇంకా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ కావాలనుకుంటే కూడా ఇంకా కొంచెం కట్ చేసుకోవచ్చు. బ్యాక్ మనకి హై నెక్ కింద వస్తుంది. ఇలాగా బ్యాక్ ఈ విధంగా హై నెక్ కింద వస్తుంది. చూసారా, మనకి ఫ్రంట్ లూజ్ ఉన్నట్లయితే ఫ్రంట్ ఈ విధంగా లూజ్ ఉన్నట్లయితే కింద హుక్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కట్ చేసి హుక్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. మీకు చూపించడం కోసం అయితే నేను కట్ చేసి చూపిస్తానండి. మనం కావాలనుకుంటే మిషన్ మీద ఇలా ఒక చిన్న కుట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. సరే, హ్యాండ్స్ కూడా బాగుంటాయండి. పిల్లలకి లాంగ్గా ఉన్నా కూడా మనం ఏదైనా ఫ్రాక్ మీద కూడా వేసుకోవచ్చు. ఇట్లాగా బ్లాక్ అయితే అన్నిటికి సెట్ అయిపోతుంది కదండి. ఏదైనా చిన్న పిల్లలకి సారీ వేర్ చేయాలనుకున్నా, ఏదైనా సరదాగా కావాలనుకున్నా, చిన్నపిల్లలకి బ్లౌజ్ కుట్టించడం అయితే కష్టం కదా. ప్రతిదానికి మనం వాడని చాలా పిల్లల లెగ్గిన్స్ ఏంటంటే ఈ పార్ట్ దగ్గర ఏంటంటే పిల్లల లెగ్గిన్స్ చిరిగిపోతూ ఉంటాయి, ఎలాస్టిక్ పోతాయి. కొన్ని మంచి లెగ్గిన్స్ కూడా వాడని పక్కన పెట్టేస్తూ ఉంటారు, టైట్ అయిపోతాయి. సో అవన్నీ కూడా మన బ్లౌజెస్ కింద కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు చూపిద్దాం అనేది తీసి పక్కన పెట్టాను. ఇవన్నీ వాడని లెగ్గిన్స్ అండి మా పాపవి.
బాగుంది కదా. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. బ్లాక్ ఇది అయితే ఆల్రెడీ ఒకటి కట్ చేశానండి. మీకు ఒకవేళ ఫస్ట్ చిన్నగా కట్ చేసుకోండి, సరిపోలేదు అనుకుంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పెద్దగా కట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని చిన్నగా చేయడం కష్టం కదా. సో చిన్నగా కట్ చేసి చూడండి. వాడల్ లెగ్గిన్స్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ సైజు మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ రౌండ్గా చిన్నగా కట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు కనిపిస్తుందా? ఇక్కడ మన కిస్తా పార్ట్ దగ్గర చిన్నగా రౌండ్గా కట్ చేసుకుంటే అయిపోతుంది. నాకు పర్పుల్ అంటే చాలా ఇష్టం. సో చూసారా, ఇలా ఉన్న లెగ్గిన్ని కింద కిస్తా పార్ట్ దగ్గర చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ రెడీ అయిపోతుందండి. చూపిస్తాను. ఇది కూడా జీన్స్ టైప్ కూడా ఒకటి ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందండి. దీన్ని కూడా మనం బ్లౌజ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ కిస్తా పార్ట్ దగ్గర చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూపిస్తానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వేర్ చేసుకోవడం. కరెక్ట్ వేసుకున్నాను. మనకి ఎలాస్టిక్ లూజ్ అయిపోయినవి కూడా బాగుంటాయండి. ఇదైతే కరెక్ట్ గానే ఉంది ఎలాస్టిక్. సో కరెక్ట్ గా ఫిట్ గా ఉంది. చిన్నపిల్లల బ్లౌజ్ మనం కుట్టించాలంటే వాళ్ళు ఒక్కసారి వేర్ చేస్తారు. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా 300 చిన్నపిల్లలైనా కూడా. సో ఇలా పిల్లలు వాడిన లెగ్గిన్స్ ఏవైనా కూడా మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి ఏంటంటే చిన్న పిల్లలకి సారీ వేర్ చేయడం అది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇలాంటి ఏదైనా లెగ్గిన్ బ్లాక్ కలర్ అనుకోండి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. లెగ్గిన్ కి మ్యాచింగ్ సారీ చూసి వేర్ చేస్తే పిల్లలు సరదా కూడా తీరుతుంది. టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుందండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.